మన రాష్ట్రంలో జరుగుతుంది రెడ్ బుక్ పాలన మాత్రం జరుగుతుంది. ఏ సంక్షేమం ఏమీ జరగట్లేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ పోయినాయి. కేవలం ఆ పుస్తకం, ఎర్ర పుస్తకం, రెడ్ బుక్, అదే పాలన జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న హరికృష్ణని పొద్దున 6ంటికి ఎత్తుకుపోయి అసలు ఏ పోలీస్ వెహికల్ యూజ్ చేయకుండా వేరే వెహికల్, అంటే వాహనము ఎవరికి తెలియకూడదని, అసలు అంటే వాళ్ళ పేరెంట్స్ వెనక ఫాలో అవ్వకపోతే ఎక్కడ తీసుకెళ్ళిపో తెలిసేది కదా మనకి. వేరే వెహికల్లో తీసుకెళ్లి స్టేషన్లో పెట్టకుండా స్టేషన్ కాంపౌండ్లో పక్కన వేరే గదిలో పెట్టి చిత్రహింసలు పెట్టారు. అది ఎట్లా ఉంటుందండి? 3rd డిగ్రీ టార్చర్ అంటే కర్రం పెట్టి దాని మీద నించోబెట్టి తొక్కడం అంటే నరకం ఉంటుంది. అంత టార్చర్ని అతని భరించాలంటే నిజంగా అతను ఎంత టార్చర్ పడి ఉంటారో మనకు తెలుస్తుంది. అవి బయటికి వార్తలు ఉండని టార్చర్, అది పోలీసు టార్చర్ అంటారు. ఆ 3rd డిగ్రీ టార్చర్ పెట్టి వైసీపీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం కాదు. మొన్న కృష్ణవేణి గారిని ఇక్కడే అదే సిఐ అరెస్ట్ చేశారు. మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చూడండి బయట గేటుకి వెడిలేయటం, ఇది ఎప్పుడు ఎవరు చూసుండరు. ఆ రోజు మనం కోర్టుకు వెళ్ళాం, దానికి అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇది కొంచెం తగ్గేది.